బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత క్రికెట్ జట్టుకు భారీ షాక్లు, ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. బంగ్లాదేశ్ టెస్టు సిరీస్కు ఎంపికవ్వాలి అంటే దేశవాళీ క్రికెట్లో తప్పక రాణించాల్సిందిగా బీసీసీఐ కండిషన్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే దేశవాళీ క్రికెట్లో భాగంగా బుచ్చిబాబు టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నమెంట్లో కొంతమంది స్టార్ క్రికెటర్లు దుమ్ములేపుతారు అనుకుంటే అనూహ్యంగా చెత్త ప్రదర్శన చేసి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్ ఆశించిన ప్రదర్శన కనబరచలేదు. ఈ ముగ్గురు కూడా పేలవ బ్యాటింగ్తో అట్టర్ ఫ్లాప్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. తాజాగా ముంబై, తమిళనాడు జట్ల మధ్య సెమీఫైనల్ డిసైడర్ జరిగింది. ముంబై తరపున బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ 22 పరుగులు, సర్ఫరాజ్ ఖాన్ 4 బంతులు ఆడి 0 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా బ్యాటింగ్ చేయలేదు. ఫలితంగా బుచ్చిబాబు టోర్నీలో తమిళనాడు జట్టు 286 పరుగుల తేడాతో ముంబైని ఓడించి సెమీఫైనల్కు చేరుకుంది. భారత టెస్టు జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు రెడ్ బాల్ క్రికెట్పై దృష్టి సారిస్తానని సూర్యకుమార్ యాదవ్ ఇటీవల పేర్కొన్నాడు. అయితే అంతలోనే అతడు గాయపడ్డం చర్చనీయాంశంగా మారింది. ఈ ముగ్గురు భారత స్టార్ ఆటగాళ్లు తొలి ఇన్నింగ్స్లోనూ రాణించలేకపోయారు. తొలి ఇన్నింగ్స్లో అయ్యర్ 2 పరుగులు, సూర్యకుమార్ 30 పరుగులు, సర్ఫరాజ్ 6 పరుగులు మాత్రమే చేశారు. టెస్టు జట్టులోకి రావాలని చూస్తున్న సూర్యకుమార్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, శ్రేయస్ అయ్యర్లు పేలవ ప్రదర్శన కనబరచడంతో పాటు ఇప్పుడు వారు టెస్టు జట్టులో రీ ఎంట్రీ ఇవ్వడం ప్రశ్నార్థకంగా మారింది. త్వరలో దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీలో అయినా ఈ సీనియర్ ఆటగాళ్లు సత్తా చాటుతారా లేక చేతులెత్తేస్తారా అని అభిమానుల్లో ఆతృత పెరిగిపోయింది. దులీప్ ట్రోఫీలో బాగా ఆడిన ఆటగాళ్లకు బంగ్లాదేశ్ టెస్టు సిరీస్లో స్థానం దక్కే సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి. మరి ఈ ట్రోఫీలో ఏ ఆటగాళ్లు సత్తా చాటుతారో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.